వారాహి అంటే భూదేవి అని అర్థం. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిపై అవతరించాడు. రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. స్వామి మీద ఉన్న ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి శ్రీరూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో ఉంది. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన విధంగా వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా పేర్కొన్నారు. అవి పంచమి దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని అనే 12 నామాలుగా పిలుస్తుంటారు. ఈ 12 నామాలను ప్రతిరోజు 11 సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని చెప్తారు. వారాహి స్వరూపం. సప్తమాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే, ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. దుక్కి దున్నడానికి, భూమిని పదును పెట్టడానికి నాగలిని వాడినట్లుగా వారాహీదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది. ఉగ్రం కాదు, శాంతమూర్తి. వారాహీదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లి. వారాహీదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, దృష్టిదోషాలు తొలగిపోతాయని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. శివుడికే క్షేత్రపాలిక వారాహి. సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహీదేవి అవతరించి ఉంది. కాశీపట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. బృహదీశ్వరునికి కూడా క్షేత్రపాలిక. కాశీకి మాత్రమే కాదు, తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహీదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవీ ఉపాసకులు అంటారు. వారాహీదేవి అమ్మవారి పూజా విధానం. ఎన్ని పూజలు, పరిహారాలు చేసినా కోరికలు తీరడం లేదు అనుకునేవారు 3 అక్షరాల బీజమంత్రాన్ని అనుకొని చూడండి, 10 నిమిషాల్లో తీరుతుంది. లక్ష్మీ స్వరూపమైన వారాహీదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 సార్లు, 21 సార్లు, ఎన్నిసార్లైనా జపించవచ్చు. ఇలా జపించడం వలన మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య సమసిపోతుంది. వారాహికి 7 వేర్వేరు రూపాలు ఉన్నాయి. ఉన్మత్త వారాయి తామసిక రూపం, బృహత్ వారాయి రాజసిక రూపం, స్వప్నవారాహి సాత్విక రూపం, కిరాతవారాహి తామసిక రూపం, శ్వేతవారాహి సాత్విక రూపం, ధూమ్రవారాహి తామస రూపం. రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహి దేవత. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు. వారాహి రూపం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది.
అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఆరాధన. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహీమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం కద్దు. వారాహీమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. సైన్యాధ్యక్షురాలు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవినే వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహీదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. వారాహి అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయం. శాక్తేయులు వారాహీదేవి, పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ ఆయుధాలన్నీ ఇచ్చినవి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించినని శక్తి పురాణంలో ఉంది. దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించినట. దేవీ పురాణంలో వారాహీదేవిని వరాహజనని, కృతంత తనుసంభవ, మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణించారు. ఈమెను కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. వారాహీదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభు నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు బయటికి వస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాని, వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. వారాహీదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయి. మార్కండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభు నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు బయటికి వస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించారు. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమి దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటంటే అహంకార స్వరూప దండనాథ సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రుణ్ణి పసేవితే. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కర్లేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ, గజ, తురగ, పదాది దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలన్నింటినీ నాశనం చేసి జ్ఞానమనే సేద్యానికి అంకురార్పణ చేసి ధాన్యం అనే కుండలిని శక్తిని పెంపొందించి రోకలితో ధాన్యం నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలిని అన్నమైనట్టుగా అలాగే మన జన్మంతరాలలో చేసిన కర్మఫలాలను వేరు చేసి మోక్ష జ్ఞానాన్ని క్షుద్బాధ తీర్చే బియ్యంలా మనకు అందజేస్తుంది. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. కేవలం రాత్రి వేళల్లో మాత్రమే పూజలందుకునే ఏకైక వారాహి స్వరూపంలో ఉన్న లక్ష్మీదేవి. ఆయురక్షతు వారాహి, ప్రాణ సంరక్షిణి. వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులే కాక
వారాహి నవరాత్రులు కూడా మన సనాతన ధర్మంలో శాక్తేయులు, శైవులు, వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యమి నుంచి ఈ వారాహి నవరాత్రులలో వారాహీదేవిని కొలుస్తుంటారు. ఆషాఢ గుప్త నవరాత్రి అనేది ఆషాఢ మాసంలో అనగా జూన్, జూలై శుక్లపక్ష క్షీణదశ సమయంలో జరుపుకునే పవిత్రమైన 9 రోజుల పండుగ. విస్తృతంగా ఆచరించే శారదీయ మరియు చైత్ర నవరాత్రుల మాదిరిగా కాకుండా గుప్త నవరాత్రులు అంతగా ప్రసిద్ధి చెందలేదు మరియు రహస్యంగా లేదా ఏకాంతంగా జరుపుకుంటారు. ప్రధానంగా తాంత్రిక అభ్యాసకులు, ఆధ్యాత్మిక అన్వేషకులు మరియు దైవిక తల్లి భక్తులు. ఆషాఢంలో వారాహి ఆరాధన ప్రత్యేకం ఇందుకే. ప్రాణ సంరక్షణిగా ఆజ్ఞాచక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఓ విశేషం ఉంది. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆషాఢ గుప్త నవరాత్రులను ప్రధానంగా తంత్ర, శాక్త మరియు అఘోర సంప్రదాయాలను అనుసరించేవారు ఆచరిస్తారు. ఇక్కడ రహస్య ఆచారాలు మరియు సాధనలు ఆధ్యాత్మిక ఉన్నతి, సిద్ధులు మరియు ఆశీర్వాదాలను పొందడానికి నిర్వహిస్తారు. ఈ కాలంలోని శక్తులు అంతర్గత పరివర్తన, ఆధ్యాత్మిక మేల్కొల్పు మరియు దైవిక సహవాసానికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. వారాహిదేవి పూజలు మొత్తం 9 రోజులు చేస్తారు. మొదటి రోజు అమ్మవారిని నవదుర్గ రూపమైతే శైలపుత్రి, అష్టమాత రూపమైతే ఇంద్రాణీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే ఉన్మత్త వారాహి రూపంలో పూజిస్తారు. మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం పాలతో చేసిన పాయసం మరియు పొంగలి. రెండవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపమైతే బ్రహ్మచారిణి, అష్టమాత రూపమైతే బ్రాహ్మీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే బృహద్వారాహిగా పూజించాలి. నైవేద్యం కట్టె పొంగలి మరియు పులిహోర. మూడవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపమైతే చంద్రఘంటగా, అష్టమాత రూపమైతే వైష్ణవీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే స్వప్నవారాహిగా పూజించాలి. నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నం. నాలుగవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపమైతే కూష్మాండాదేవి, అష్టమాత రూపమైతే మహేశ్వరీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే కిరాతవారాహిగా పూజించాలి. నైవేద్యం దద్దోజనం మరియు గారెలు. ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపమైతే స్కందమాత, అష్టమాత రూపమైతే కౌమారీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే శ్వేతవారాహిగా పూజించాలి. నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం మరియు దద్దోజనం. ఆరవ రోజు అమ్మవారిని నవదుర్గ రూపమైతే కాత్యాయిని, అష్టమాత రూపమైతే కాళీ చాముండి, వారాహి అమ్మవారి రూపమైతే ధూమ్రవారాహిగా పూజించాలి. నైవేద్యం పులిహోర. ఏడవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపమైతే కాళరాత్రి, అష్టమాత రూపమైతే శాకాంబరి, వారాహి అమ్మవారి రూపమైతే మహావారాహిగా పూజించాలి. ఎనిమిదవ రోజు అమ్మవారిని నవదుర్గా రూపమైతే మహాగౌరి, అష్టమాత రూపమైతే వారాహీదేవి, వారాహి అమ్మవారి రూపమైతే వార్తాళి వారాహిగా పూజించాలి. నైవేద్యం చక్కెర పొంగలి. తొమ్మిదవ రోజు నవదుర్గా రూపం సిద్ధిదాత్రి, అష్టమాత రూపం లలితాదేవి, వారాహి అమ్మవారి రూపం దండకి వారాహిగా పూజించాలి. నైవేద్యం పాలు బెల్లంతో చేసిన పరమాన్నం. 9 రోజులు 9 నైవేద్యాలు పెట్టలేని వారు బెల్లం పానకం, ఎర్ర దానిమ్మ గింజలు, చిలకడ దుంపలు, పల్లి ఉండలు, లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చును. గుప్త నవరాత్రి ప్రాముఖ్యత. గుప్త నవరాత్రులలో దేవతను తంత్రమంత్రాలతో పూజిస్తారు. ఈ సమయం శాక్తులకు మరియు శైవులకు ప్రత్యేకమైనది. నరఘోష దృష్టి దోషాలు పోగొట్టే వారాహీదేవి. ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నప్పుడు అసూయాపరుల దృష్టి దోషాలు తగలడం సహజం. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయాందోళనలు వంటి తొలగిపోవడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనది. కీర్తి.
విజయాలను అందించే వారాహి. వారాహీదేవిని పూజించడం, వారాహి నవరాత్రులు చేయటం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయకేతనం ఎగురవేయాలంటే వారాహీదేవిని ఆశ్రయిస్తే సత్ఫలితాలుంటాయని పెద్దలు గురువులు చెబుతారు. భూమి లేదా ఆస్తి లేదా భవనానికి సంబంధించిన వివాదాలు, భౌతిక విజయం మరియు చట్టపరమైన విజయం, అద్భుత ఆశీర్వాదాలు మరియు దైవిక కృప, శత్రువులు చేతపడి మరియు దాచిన ప్రమాదాల నుండి రక్షణ, ప్రతికూల కర్మ మరియు పూర్వీకుల దోషాల తొలగింపు, ఆధ్యాత్మిక పురోగతి మరియు అంతర్గత మేల్కొల్పు, మెరుగైన మానసిక ఆరోగ్యం మరియు మానసిక బలం. ఈ పూజలు పేదరికం మరియు ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడతాయి. కన్యా పూజ మీ జీవితంలో జ్ఞానం మరియు విజయాన్ని సాధించడానికి మీకు సహాయపడుతుంది. అన్ని రకాల ప్రతికూలత మరియు భయాన్ని వదిలించుకోండి. ఈ పూజల సహాయంతో దేవీ శక్తి యొక్క దైవిక ఆశీర్వాదం పొందవచ్చు. ఈ పూజలు చేయటం ద్వారా మీరు మీ వృత్తి జీవితంలో సంపద మరియు శ్రేయస్సును పొందుతారు. మీ విజయ మార్గంలో అడ్డంకులను తొలగిస్తాయి. ఈ పూజలు దుష్టశక్తుల భద్రతకు కూడా సహాయపడతాయి. నవరాత్రి పూజలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి. ఈ నవరాత్రి సమయంలో పాటించాల్సిన నియమాలు, చేయవలసినవి మరియు చేయకూడనివి. 9 రోజులు సాధారణ ఆహారాన్ని తినాలి. మీరు కూడా ఉపవాసం ఉంటే లేదా గుప్త నవరాత్రులను పూజిస్తే నేలపై పడుకోవడానికి ప్రయత్నించండి. ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు. మాంసాహారం తినకూడదు. ఎవరికి హాని కలిగించే లక్ష్యంతో పూజ చేయకూడదు. పొరపాటున వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తినకూడదు. కోపం తెచ్చుకోవద్దు. గుప్త నవరాత్రులలో నల్లటి దుస్తులు ధరించకూడదని కూడా భావిస్తారు. గుప్త నవరాత్రి సమయంలో పూజ మరియు వ్రతం చేసే భక్తుడు తోలుతో తయారు చేసిన ఏ వస్తువులను ధరించకూడదు లేదా ఉపయోగించకూడదు. కోపం, అసూయ, కామం, కోరికలను పూర్తిగా నివారించాలి. ఈ సమయంలో జుట్టు కత్తిరించకూడదు. గోర్లు కత్తిరించకూడదు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు జుట్టు కత్తిరించుకోకుండా ఉండడం మంచిది. భక్తులు పగటిపూట నిద్రపోకూడదు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించకూడదు. భక్తుల కష్టనష్టాలతో పోరాడే యోధురాలు. ఈమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు. జ్ఞానప్రదాయిని, ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని, మనమంతా చల్లగా ఉండాలని అమ్మ వారాహిని పాదాలు పట్టి ప్రార్థన చేద్దాం. పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను మనమందరం కూడా శ్రద్ధాభక్తులతో జరుపుకుందాం. అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. దేవిని ప్రార్థించండి. అంతర్గత శక్తిని ఆలింగనం చేసుకోండి మరియు ఉగ్రమైన కానీ కరుణామయమైన వారాహిదేవిని మీకు మార్గనిర్దేశం చేయనియండి. ఓం వారాహిదేవియై నమః.